అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, మహారాజు భల్లాల దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా అహర్నిశలో అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాహుబలి, అమరేంద్ర బాహుబలి. అమరేంద్ర బాహుబలి అను నేను మాహిష్మతి ప్రజల సంరక్షకుడిగా, రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 60 ఏళ్ళు వచ్చిన ఆడగాలి సోకన ముసలాడికి ప్రేమ గురించి ఏం చెప్పను. నోటికొచ్చినట్లు మాట్లాడకు బాహు. ప్రేమ గురించి వివరించు. నేను అర్థం చేసుకోకపోతే అప్పుడు అడుగు. ఈ చల్లని రాత్రిలో జతకట్టిన చెకోరు పక్షుల్ని చూడు. ఆ నిండు జాబిలి అక్కడి నుంచి పూరేకల మీద కురిసి జారుతున్న వెండి వెన్నెల్ని తాగిన వెన్నెల్ని ఒకదానికొకటి అందించుకుంటున్నా ఆ జంటను చూస్తుంటే నీకేమనిపిస్తుంది మామ? భల్లా, నీకెప్పుడైనా మీ అమ్మని చంపాలనిపించిందా? చచ్చిపోయావనుకున్న నువ్వు తిరిగొచ్చావంటే ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేనురా. ఇన్నాళ్ళు మీ నాన్న నా చేతుల్లో చావలేదన్న అసంతృప్తి నన్ను కాల్ చేసేది. అవే పోలికలతో నువ్వు వచ్చావు. తీరతనుకున్న నా కోరికని తీరుస్తున్నావు. నా చేత్తో నీ గుండెని పెకిలించే అవకాశం కల్పించావు. నీకెలా కృతజ్ఞతలు చెప్పగలను తమ్ముడి కొడక మహేంద్ర బాహుబలి? ఈ చల్లని రాత్రిలో జతకట్టిన చెకోరు పక్షుల్ని చూడు. ఆ జంటను చూస్తుంటే నీకేమనిపిస్తుంది మామ? ఈ భూమి మీద ఎన్నేళ్లు బతికాను ఎందుకు? ఎప్పుడు ఎక్కడా ఏనాడు వీటిని తినలేదు. వీటిని పట్టి ఉప్పు కారం బాగా దట్టించి సన్నని సెగ మీద బాగా వేయించుకుని తింటే స్వర్గం. ఈ క్షణం నుంచి మరణం మనల్ని వేరు చేసే వరకు నేను నీవాణ్ణి దేవసేన. నా తల్లి నాకు నేర్పిన ధర్మం సాక్షిగా మాటిస్తున్నాను. నీ గౌరవ మర్యాదలకి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం వాటిల్లనివ్వను. చెయ్యు. గర్భగుడిలో ఉన్న ఆ దేవుడిని ఉత్సవ విగ్రహంగా పురవీధిలో ఎందుకు తిప్పుతారో తెలుసా మంత్రివర్య? జనం బాగోగులు ఆ దేవుడు స్వయంగా చూడాలని. బాహు, రాజు కాబోయేవాడు కోట దాటి బయటికి వెళ్తేనే ప్రజల కష్టసుఖాలు తెలుస్తాయి. నువ్వు తిరిగి వచ్చేసరికి నీకు అందమైన కథలు చెప్పే ఒక మంచి యువరాణిని చూస్తాను. ఇది గద, నువ్వు మొయ్యలేవు. ఇది ఈటే, నువ్వు వెయ్యలేవు. ఇది కత్తి, దీంతో ప్రయత్నిద్దాం పద. ఇంతకీ నీకేమొచ్చు? చాలా వచ్చు ప్రభు. కోతుకొమ్మచ్చి, కర్రబెల్ల, నేలబండ, కలగంతలు. తొక్కుడు బెళ్ళేం రాదు? జోరుని చూశాను ప్రభు. ఆడపిల్లలు ఆడేవాళ్ళు. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి ఇతన్ని కూడా తీసుకురా. ఎలక పిల్లల్ని చూస్తేనే భయపడిపోయే వీడు వేటకెత్తుకమ్మా. వంటింట్లో కూర్చుంటే ఏం పని వస్తుంది? కూడా వస్తేనే తెలుస్తుంది అసలు ఎందుకు పనికొస్తాడు. తీసుకురా. కాలం ప్రతి పిరికవాడికి ధీరుడిగా మారే ఒక అవకాశం ఇస్తుంది.
ఆ క్షణం ఇది. ప్రాణం పోసేవాడు దేవుడు, ప్రాణం నిలబెట్టేవాడు వైద్యుడు, ప్రాణం కాపాడేవాడు క్షత్రియుడు. మహిష్మతి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకోసమే తప్పించాను. కన్న ప్రతి కళ్ళలో నిన్ను తల మీద మూశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని పన్నాగాల తర్వాత నా చేతికి చిక్కినట్టే చిక్కి ఎందుకు దూరంగా పారిపోతున్నావు? నిన్ను తల మీద మోసిన నన్ను కాదని ఆ బాహుబలిని తలకెందుకు ఎక్కించుకున్నావు? మాహిష్మతికి కాబోయే సామ్రాజ్యాధీనేత రాజమాత శివగామిదేవి ముద్దు బిడ్డ, ప్రపంచాన్నే గడగడలాడించిన కాలకేయుడిని వధించిన వీరాది వీరుడు, అమరేంద్ర బాహుబలి. మన చేతులే మన కత్తులు, మన ఊపిరే పెను ఉప్పెన, మన నెత్తురే ఓ మహాసేన. జై మహిష్మతి! మీరు రాజు కాకపోవడానికి కారణం మీ అవిటి చెయ్యి కాదు ప్రభు, మీ అవిటి బుద్ధి. ఆజ్ఞ ప్రభు. ఎరా కుక్క, రాజదూషణికి శిక్ష నాలుక తెగ్గొయ్యడమని మర్చిపోయావా? మన్నించండి, కట్టుకున్న భార్యను మట్టు పెట్టాలనుకునే వాళ్ళది. అవిటి బుద్ధి కాక మరి ఏమిటి ప్రభు? నీ కన్న తల్లి, ఈ నేల తల్లి 25 ఏళ్లుగా ఎదురు చూస్తుంది నీకోసమే మహేంద్ర. బాహుబలి గురించి భయపడుతున్నావా? నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. దండాలయ్యా దండాలయ్యా మా మధ్యనను ఉండొద్దయ్యా. వాడ చాటింపై తాత ఇలా పెద్ద ముసలి ముతుక అందరిని రమ్మనాలని చెప్పు. కత్తి సుత్తి పలుగు పార గొడ్డలి కొనుపో ఏది దొరికితే ఆయుధంగా తీసుకురమ్మని చెప్పు. ఈ రాజ్యానికి పట్టిన పీడ వదిలించడానికి రాజమాత శివగామిదేవి మనవడు అమరేంద్ర బాహుబలి వారసుడు మహేంద్ర బాహుబలి తిరిగొచ్చాడని చెప్పు. రాజమాత శివగామిదేవి సాక్షిగా నా మొదటి ఆజ్ఞ, ఈ రాజ్యంలో నీతిగా న్యాయంగా కష్టపడి పనిచేసే ప్రతి పౌరుడు తల ఎత్తుకు తిరుగుతాడు. అలాంటి వాడికి అన్యాయం చేయాలని చూస్తే ఎవ్వడి తలైనా తెగి పాతాళానికి పడిపోవాల్సిందే. ఇది నా మాట, నా మాటే శాసనం. తమ్ముడికి సింహాసనం ఇచ్చావని దానికి పరిహారంగా నాకు ఈ కానుకలిస్తున్నావా? సింహాసనం దక్కలేదని బాధపడేంత అల్పుడు కాదమ్మా నీ కొడుకు. ఈ రాజమాత శివగామిదేవి నిర్ణయం శిలాశాసనం. ఈ బహుమతులతో దానికి కించపరచకమ్మా. తప్పు చేసావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్లు కాదు, తల. తూర్పున ఉదయగిరి పర్వతాలు, పశ్చిమాన మాళవ సముద్ర ద్వీపాలు, ఉత్తరాన కుంత
సామంత సీమలు, దక్షిణాన కర్కరి శూరణి కాలకేయ మహారణ్యాలు, సరిహద్దులుగా గల మాహిష్మతి సార్వభౌముడిగా శ్రీ 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 భల్లాల దేవ పట్టాభిషేకం. వచ్చే విజయదశమికి అదే ముహూర్తంలో బల్లాల దేవుడికి మహారాజ పట్టాభిషేకం. సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో బాహుబలి పర్యవేక్షణలో ఆ మహోత్సవం జరగాలి. రాజమాత ఒక్కసారి ఆలోచించండి. ఇదే నా మాట. నా మాటే శాసనం.